నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మేము దాడి ఏం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని ఒక్క వాక్యంతోని ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క. వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది. లక్షలాది మంది కదా, కోట్లాది మంది హృదయాలను కదా మీరు గాయపరుస్తుంది. హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణుల దాడి తీవ్ర చర్చనీయాంశమైంది. హింస అనేది పరిష్కార మార్గం కానే కాదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుంచి తరిమి కొట్టేందుకు మహాత్మా గాంధీజీ ఎంచుకున్న ఆయుధం అహింస. అందుకే దేశ ప్రజల్ని ఏకం చేయడానికి ప్రధాన కారణం అహింసే. ఆ ఆయుధాన్ని గాంధీజీ మనకు ఇవ్వకపోతే స్వాతంత్రం రావడానికి మరికొంతకాలం పట్టేదేమో. అందుకే మీడియా కార్యాలయాలపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ పౌర సమాజం అంగీకరించదు. అయితే రాళ్ళు కర్రలతో విరుచుకుపడితేనే దాడా అనే ప్రశ్న జర్నలిస్టులు తమకు తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులు తమను తాము ఆత్మవంచన చేసుకుంటూ పరుల్ని నిందిస్తూ బతకడంపై అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. జర్నలిజాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జీవితాలు దశాబ్దాల తరబడి ఎదుగు బొదుగు లేవు. ఇదే జర్నలిజాన్ని అమ్ముకున్నోళ్లు మాత్రం మీడియా యజమానులవుతున్నారు. జర్నలిజాన్ని అమ్ముకొని ఎదిగిన యజమానుల స్వేచ్ఛ కోసం నమ్ముకొని బతుకుతున్న వాళ్లంతా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందనే ఆవేదన ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. ఇది ఆలోచింపదగ్గ పరిణామం. ఎందుకంటే జర్నలిజం రాజకీయం కలిసిపోయి చాలా కాలమైంది. పచ్చళ్ళు ఊరగాయలు అమ్మినట్లు జర్నలిజాన్ని అమ్మి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించవచ్చునని గుర్తించిన పారిశ్రామికవేత్తలు అందులోకి ప్రవేశించారు. ఆ పని చేయడంలో విజయం సాధించిన పారిశ్రామికవేత్తలు మీడియా దిగ్గజాలుగా అవతారమెత్తారు. ఇలాంటి వాళ్లంతా తమ ప్రయోజనాలకు దెబ్బ తగిలినప్పుడు మీడియా స్వేచ్ఛను తెరపైకి తీసుకొస్తున్నారనే విమర్శ ఉంది. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితర స్ఫూర్తిదాయక పదాల్ని బూతుగా మార్చిన ఘనత మీడియా యజమానులదే. ఒక ఘటనను నిష్పక్షపాతంగా రాయగలిగే స్వేచ్ఛ ప్రధాన మీడియా పత్రికలు, ఛానల్స్గా చలామణి అవుతున్న యాజమాన్యాలు ఇస్తాయా? ఒక్కసారి జర్నలిస్టులు తమ గుండెలపై చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలి. మీడియా పేరుతో రాజకీయ పార్టీల కొమ్ము కాస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మాట్లాడుతున్న జర్నలిస్టుల్ని మనం నిత్యం చూడడం లేదా? 1982లో ప్రముఖ రచయిత, సీనియర్ సంపాదకులు దివంగత KNY పతంజలి పెంపుడు జంతువులు అనే నవల రాశారు. మీడియా సంస్థల పోకడల్ని ఆయన చీల్చి చెండాడారు. అందులో కొన్ని వాక్యాలను పరిశీలిద్దాం. వారం రోజుల పాటు మీరు మీ దొంగ పత్రికను ఆపేసి దొంగ నోట్లు ముద్రించుకోండి. డబ్బు సంపాదన కోసం మీరిప్పుడు చేస్తున్న పని అది ఒక్కటేలేండి. దొంగ నోట్ల ముద్రణ ఆర్థిక నేరం మాత్రమే. మీరిప్పుడు చేస్తున్న సామాజిక ఆర్థిక నేరాల కంటే అది తక్కువ నేరంలేండి. మీరు వారం రోజుల పాటు మీ పత్రికను ఆపితే మీ దొంగ పత్రికల మీద ఆధారపడి బతుకుతున్న జనం గొంతులు కోస్తున్న దొంగ రాజకీయ నాయకులు, దొంగ ప్రభుత్వాలు అల్లల్లాడిపోతారు. వారం రోజుల పాటు సామాజిక సాంస్కృతిక కాలుష్యం తగ్గితే జనం ఆయుష్ ఆ మేరకైనా పెరుగుతుంది. పాలక వర్గాలు తమ దోపిడీ స్వేచ్ఛకు ప్రమాదం అనిపించినప్పుడల్లా ప్రజాస్వామ్యానికి ముప్పు అని గగ్గోలు పెట్టినట్లే మీరు మీ వ్యాపార స్వేచ్ఛకు హాని కలిగినప్పుడల్లా పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని గోల చేస్తారు అని దివంగత KSY పతంజలి రాశారు. ఎప్పుడో 47 ఏళ్ల క్రితం పతంజలి జర్నలిజంలో యాజమాన్య ధోరణుల్ని తీవ్రస్థాయిలో ఎండగడుతూ నవల రాశారు. అదే ఇప్పుడయి ఉంటే ఆయన రాత ఏ విధంగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తోంది. పత్రికా విలువల్ని పాటిస్తున్నామా, నిజంగా ప్రజల పక్షాన మనం నిలుస్తున్నామా అని ప్రతి జర్నలిస్ట్ తనను తాను ప్రశ్నించుకోవాలి. అదేమంటే మీడియా ఫోర్త్ ఎస్టేట్ అని చంకలు గుద్దుకుంటారు. ఫోర్త్ ఎస్టేట్ కాదు, రాజకీయ పార్టీలకు స్తంభాలయ్యాయి. మీడియాకేమీ ప్రత్యేక హక్కులుండవు. మరీ ముఖ్యంగా గిట్టని వాళ్లపై మానసిక దాడి చేసే హక్కు అంతకంటే లేదని గుర్తించాలి. కేసీఆర్ కొంపలో ట్యాపింగ్, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెబుతారు. KTR కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఇలాంటివన్నీ కేటీఆర్పై ఒక ఛానల్ పెట్టిన శీర్షికలు. దాడి అంటే కేవలం భౌతికపరమైందేనా? మానసిక దాడి కాదా? ఫోన్ ట్యాపింగ్పై ఓవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా మరోవైపు టీవీ స్టూడియోల్లో కూర్చుని ఇష్టానుసారం తీర్పులివ్వడం ఏ జర్నలిజం నైతిక విలువలకు ప్రతీకనో మీడియా స్వేచ్ఛ గురించి కేకలేస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు, 100 మార్గాలు ఉన్నాయి.
అంటే ఇంతింతలా రాళ్ళు ఇంతింతలా రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది? ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము. ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టి పైకి వెళ్ళి పైన ధ్వంసం చేయటం ఏంటండి? ఆఫీసులో ఎంప్లాయీస్ కొట్టడం ఏంటండి? సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ బలగొట్టడం ఏంటి? ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ థర్డ్ లాను గుర్తించుకోవాలి. మీడియాను అడ్డుపెట్టుకొని మనం ఆదరించే రాజకీయ నాయకుల అలాగే స్వప్రయోజనాల కోసం ఎదుటి వాళ్లపై నిత్యం మానసిక దాడులకు పాల్పడుతున్నామని బాధితులకు కోపం, ఆవేశం రాకూడదని కోరుకోవడం న్యాయమా? ఒక్కసారి అంతరాత్మలను పరిశీలించుకుంటే సమాధానం దొరుకుతుంది. వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అక్కసుతో ఒక గిరిజన మహిళా అధికారిపై ఇదే ఛానల్ రోజుల తరబడి ఇష్టానుసారం డిబేట్స్ నిర్వహించినప్పుడు ఏ ప్రజాస్వామికవాది నోరు మెదపలేదే? ఎందుకు ఆ రోజు ఆ అభాగ్యురాలైన గిరిజన మహిళకు అండగా నిలబడలేదో చెప్పాలి. ఆమె బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఛానల్లో రోజుల తరబడి మాట్లాడుతూ ఉంటే బాధిత మహిళ హృదయం ఎంతగా క్షోభించి ఉంటుందో మీడియా స్వేచ్ఛపై దాడి అని రంకలేస్తున్న వాళ్లు సమాధానం చెప్పగలరా? చివరకు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనపై డిబేట్లకు అడ్డుకట్ట వేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిన ఘన చరిత్ర నేడు దాడికి గురయ్యానని ఆవేదన చెందుతున్న ఛానల్కే దక్కింది. నిజంగా జర్నలిస్టులకు వాళ్ల పనిని వాళ్లు చేసుకునే స్వేచ్ఛే ఉంటే గిరిజన మహిళపై ఇలా తీవ్ర మానసిక దాడికి పాల్పడేవారా? ఏం మనిళ్లలో మహిళలు పిల్లలు లేరా అని ప్రశ్నించుకునేవారు. కానీ వాళ్లకు స్వేచ్ఛ లేదు. మీడియా యజమానుల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని విలువలకు తిలోదకాలిచ్చిన వాళ్లు మాత్రమే జర్నలిస్టుల పేరుతో మనుగడ సాగించే దుస్థితి నెలకొంది. వార్తా కథనాలు రాయాల్సిన, చెప్పాల్సిన జర్నలిస్టులు నేడు వార్తలకెక్కుతున్నారంటే వాళ్ల ధోరణి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీడియా బ్రోకర్లు అంటూ కొన్ని ప్రముఖ ఛానల్స్లో పనిచేస్తున్న ప్రతినిధులపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. కేవలం యజమానుల మెహర్బానీ, ఆర్థిక ప్రయోజనాలకు కక్కుర్తిపడి స్టూడియోల్లో దిగంబరంగా కూర్చొని డిబేట్లు నిర్వహించడంపై సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిరని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు. మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు, కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. మీడియా అనేది రాజకీయంగా 2 వర్గాలుగా విడిపోయిందన్నది చేదు నిజం. తమకు అవసరమైన సమయంలో మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై దాడి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ జర్నలిస్టులు కావడం, జీవించడం వేర్వేరని గుర్తించాలి. అక్రిడేషన్లు జర్నలిస్టుల గుర్తింపునకు ప్రామాణికమైతే వాటిని కాల్చి పడేయండి. ప్రజల పక్షాన నిలిచి వాళ్ల సమస్యలను పరిష్కరించినప్పుడు జర్నలిస్టులకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. కానీ నేడు ప్రజల పేరుతో రాజకీయ పార్టీల జెండాలు, ఎజెండాలను మోసే పని జర్నలిస్టులు చేస్తున్నారనేది పచ్చి నిజం. ఇందులో భాగంగా మన ఆరాధ్య రాజకీయ పార్టీలకు నష్టం వస్తుందని భావిస్తే అమానవీయంగా సత్యాన్ని వధించడానికి ఏమాత్రం సిగ్గుపడని నీచ స్థాయికి జర్నలిస్టులను మీడియా యజమానులు దిగజార్చారు. ఇప్పుడు జర్నలిస్టులకు సామాజిక స్పృహ కంటే కుల, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రయోజనాల స్పృహే అత్యవసరమైంది. సామాజిక స్పృహతో ప్రజల పక్షాన నిలుస్తామంటే ఏ మీడియా వ్యవస్థ ఉద్యోగం ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ కాలం పని చేయలేరు. అందుకే మీడియా స్వేచ్ఛను హరిస్తున్నదెవరో జర్నలిస్టులు తమను తాము ప్రశ్నించుకోవాలి. తమ కళాలకు సంకెళ్లు వేసే మీడియా యజమానులే అసలు సిసలైన మీడియా స్వేచ్ఛను హత్య చేసే హంతకులని జర్నలిస్టులు గుర్తించాలి. కోవిడ్ సమయంలో రాత్రికి రాత్రి ఎంతో మంది జర్నలిస్టులను వీధిన పడేసింది మీడియా యజమానులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ఉద్యోగుల భద్రత, స్వేచ్ఛ గురించి ఏ ఒక్కరైనా గలం విప్పారా? మాట్లాడితే ఆ మరుసటి రోజు నుంచే తమకు ప్రచారం రాదనే భయం.
మీడియాపై దాడి ఎంత తప్పో మీడియా కూడా రాజకీయంగా మరెవరి ప్రయోజనాల కోసమో మానసిక దాడి చేయడం కూడా అంతే తప్పు. ఈ చేదు నిజాన్ని గమనంలో పెట్టుకుంటే భవిష్యత్తులో భౌతిక దాడులకు అవకాశం ఉండదు. అలా కాకుండా మేము మాత్రం మీపై మానసికంగా దాడి చేస్తూనే ఉంటాం, మీరు మాత్రం ఏమి అనకూడదంటే కుదరదు. ఎందుకంటే మీడియా యజమానులు ఆకాశం నుంచి ఊడిపడలేదు, వాళ్ళకేం ప్రత్యేక హక్కులు ఉండవు. మీడియాకు రాజ్యాంగం ఏ మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందో సామాన్య పౌరుడికి కూడా అంతే స్థాయిలో స్వేచ్ఛ పొందుపరిచింది. తాము అధికులమని భావించి చెలరేగిపోతేనే సమస్య. ఇగోకు వెళ్లకుండా ప్రతి జర్నలిస్టు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరేం టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.